హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ఎస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో సగ్గుబియ్యంతో ఒక రెసిపీని చూపించబోతున్నాను. సగ్గుబియ్యంతో ఆలుతో చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ సగ్గుబియ్యం బజ్జీలు. ఈ సగ్గుబియ్యం బజ్జీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. ఒక బౌల్ తీసుకోవాలి, అందులో 1 కప్ వరకు సగ్గుబియ్యం తీసుకోవాలి. ఈ సగ్గుబియ్యంని ఒక 2 to 3 టైమ్స్ వరకు బాగా కడగాలి. ఈ విధంగా బాగా కడిగిన తర్వాత వాటర్ మొత్తం ఉంచేసుకోవాలి. ఇలా ఉంచేసుకున్న దాంట్లో 1 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి, సగ్గుబియ్యం అనేటివి ఈ విధంగా పొడి పొడిగా తయారవుతాయి. ఇట్లా ప్రెస్ చేసి చూడండి, మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. ఈ వడలు ప్రిపేర్ చేయడానికి మీరు కొద్దిగా లైట్గా వాటర్ ఎక్కువ యాడ్ చేశారంటే ఇవి మెత్తగా అయిపోతాయి. సాబుదానా అనేది వడలు చేయడానికి వీలుగా ఉండదు కాబట్టి ఈ విధంగా పొడి పొడిగా ఉండాలి. ఇలా మూత పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. అందులో మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ వరకు పల్లీలని తీసుకోవాలి. ఈ పల్లీలని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి చక్కగా వేగిపోతాయి. ఈ పల్లీలని 2-3 నిమిషాలు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారేలోపు మనం గ్రీన్ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. మిక్సర్ జార్ తీసుకోవాలి. అందులో కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనాని వేసుకోవాలి. అలాగే ఇందులోనే వెల్లుల్లి రెబ్బల్ని 2 to 3 వరకు వేసుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడంత సాల్ట్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసాను. పచ్చిమిర్చిని 2 to 3 వరకు ఈ విధంగా తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఫ్రెష్గా ఉండే పెరుగుని 2-3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని మూత పెట్టుకొని ఈ విధంగా వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకున్నాను. అంతే అండి. ఒక చిన్న బౌల్లోకి తీసుకోండి. గ్రీన్ చట్నీ రెడీ అయినట్టే. ఈ చట్నీని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. ఇదే మిక్సర్ జార్లో ఇప్పుడు మనం కరివేపాకుని ఒక రెమ్మ వరకు తీసుకోవాలి, కడిగి వేసుకోండి. అలాగే ఇందులోనే కడిగి కట్ చేసుకోవాలి పచ్చిమిర్చిని 3 to 4 వరకు ఈ విధంగా వేసుకోవాలి. అల్లం చిన్న పీస్ని వేసుకోండి. ఈ విధంగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. మూత పెట్టుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మెత్తగా అయ్యే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదండి. ఇదే మిక్సర్ జార్లో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోవాలి. పలుకుగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోవాలి. చూసారు కదండి, బాగా మెత్తగా కాకుండా ఈ విధంగా పంటికి తగిలేటట్టు ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని సగ్గుబియ్యంలోకి వేసేసుకోవాలి. ఇది మొత్తం వేసేసిన తర్వాత మొత్తం సగ్గుబియ్యంకి పట్టే విధంగా ఒక 1 మినిట్ వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం బంగాళదుంపని తీసుకోవాలి. దీనిపైన ఉన్న పొట్టును మొత్తం తీసేసి తురుముకోవాలి. బంగాళదుంపని ఉడికించైనా స్మాష్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఈ విధంగా ఉడికించుకోకపోయినా ఈ విధంగా బంగాళదుంప పొట్టు తీసేసి తురుముకోవచ్చు. ఇలా ఈ విధంగా తురుముకొని మొత్తం ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం కడిగి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకుల్ని వేసేసుకోవాలి. ఇందులో మనం రుచికి సరిపడంత సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఇందులో మనం 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండిని వేసుకోవాలి. ఇష్టం ఉన్నవారైతే ఆనియన్స్ పీసెస్ని ఇవి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయలేదు. బియ్యపిండిని వేసిన తర్వాత ఇదంతా ఒకసారి కలుపుకోవాలి.
ఈ విధంగా మనం కలుపుతూ ఉంటే వాటర్ వేయకుండా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే మనకు పిండి అనేది బైండింగ్గా తయారవుతుంది. మనం పిండిని కలుపుకున్న వెంటనే వడల్ని ప్రిపేర్ చేసుకోవాలి. లేదంటే టైం అవుతున్న కొద్దీ ఈ పిండి అనేది మెత్తపడుతుంది. కాబట్టి సగ్గుబియ్యం బజ్జీలు చేయడానికి వీలుగా ఉండదు. ఈ విధంగా కలుపుకున్న దాన్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయడం కోసం మనం ఒక కడాయిని పెట్టుకోవాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. కొద్దిగా ఈ సగ్గుబియ్యం పిండిని తీసుకుంటూ ఈ ఆయిల్లో బాగా హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా వేసుకోవాలి. బజ్జీలాగా చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లోలో కనుక పెట్టి ఫ్రై చేశారంటే ఆయిల్ అనేది మొత్తం వీటికి పట్టేస్తుంది. కాబట్టి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేయడానికి కొద్దిగా టైం అనేది పడుతుంది. కాబట్టి నిదానంగా ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, పైన క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు వీటిని ఒకేసారి టర్న్ చేయొద్దు. ఆయిల్లో వేసిన తర్వాత కొద్దిసేపు వేగనివ్వాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతావి కూడా ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదండి, చాలా సింపుల్గా సగ్గుబియ్యం బజ్జీని ఏ విధంగా ప్రిపేర్ చేశానో. మీకు గనక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సగ్గుబియ్యం బజ్జీలని మనం టమాటో కెచప్తో అయినా లేదంటే గ్రీన్ చట్నీతో తీసుకున్న చాలా అంటే చాలా బాగుంటుంది. ఇదే ఆయిల్లో పచ్చిమిర్చిని కరివేపాకుని ఫ్రై చేస్తున్నాను. ఇవి లైట్గా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని స్నాక్ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి. మా ఛానల్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.